మంచిర్యాల జిల్లాలో 104 సిబ్బందికి సకాలంలో వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీతం ఎప్పుడొస్తుందో తెలియట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 104లో పనిచేసిన వేతనాలు ఇప్పటికీ రాలేదని, తమని వివిధ మెడికల్ డిపార్ట్మెంట్లలో సర్దుబాటు చేసి 5 నెలలు గడుస్తున్నా వేతనాలు రావడం లేదని వాపోతున్న 104 సిబ్బందితో మా ప్రతినిధి లక్ష్మణ్ ఫేస్ టు ఫేస్. జిల్లా కలెక్టర్ ఆఫీస్కు 104 ఎంజేఎస్ బాధితులు మాత్రం ఇక్కడ ఉన్నారు. వాళ్ళకు కలెక్టర్ మాత్రం వినతి పత్రం అందజేసారు. వాళ్ళని ఇక్కడ బాధితులు మాత్రం కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే మనం ప్రయత్నాము. అసలు ఏంటి అన్న, ఎందుకు వచ్చారు, ఏంటి పరిస్థితి? గత 2025 సంవత్సరం ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 104 ఉద్యోగులకు మంచిర్యాల జిల్లా పనిచేస్తున్నాం. మేము 34 మందిని. ఇప్పటి వరకు ఎవరికి జీతాలు చక్కగా రాలేదు. గవర్నమెంట్ ఏమో జీవోలు ఇస్తుంది, ఏమని ప్రతి నెల 1వ తారీఖు జీతాలు ఇవ్వాలనేది ఒక జీవో అయితే ఇచ్చింది. దాని ప్రకారం మరి అధికారుల లోపమా ప్రభుత్వం లోపమా ఎవరికి మాకేం తెలియదు. కానీ మేము అడిగేదానిలో ఒకటే, మాకు ఫస్ట్ నెల ప్రతి 1వ తారీఖు జీతాలు రావాలని కోరుకుంటున్నాం. మేము చెప్పండి ఏంటి మీ పరిస్థితి, ఎందుకు వచ్చి కలెక్టర్ ఆఫీస్ కాడికి? మేము గత 18 సంవత్సరాల నుండి 104 FDHలో వర్క్ చేస్తున్నాం. ఒక 1.5 ఇయర్ నుండి శాలరీస్ ఎవరికి రావడం లేదు. మాకు ఒక నెల శాలరీస్ పడేటట్టు గవర్నమెంట్ చొరవ తీసుకొని కమిషనరేట్కి లెటర్ రాస్తా అని చెప్పారు. మాకు చెప్పండి అన్న, ఏంటి మీ బాధలు వచ్చారు? ఈరోజు తెలుసుకున్న కలెక్టర్ ఆఫీస్ ముందు వచ్చిందిగా, ఏమేమని చెప్పాడు? మేము 104 FDHలో పనిచేసిన ఉద్యోగులము. గత సంవత్సరం ఏప్రిల్ 2025 నుండి ఇప్పటి వరకు వేతనాలు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. 15 ఏళ్ళ నుంచి వేతనాలు లేకపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ప్రభుత్వం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. మరి అధికారుల నిర్లక్ష్యమా, ప్రభుత్వం నిర్లక్ష్యమా? ప్రభుత్వం ఏమో ఫస్ట్కే జీతాలు ఇస్తున్నాం అందరికని చెప్తుంది, కానీ మరి మాకు 15 నుంచి జీతాలు రావడం లేదు. ఈ విషయంలో కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వారు కూడా కమిషనరేట్ లెటర్ రాస్తా అని చెప్పారు. డిమిడిచు గారిని కూడా కలవడం జరిగింది. అతను కూడా లెటర్ రాస్తా అని చెప్పారు. మరి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఈరోజు రిప్రజెంటేషన్ చేయడానికి అన్ని జిల్లాల వ్యాప్తంగా చేస్తున్న కలెక్టరేట్లో నిరసన భాగంగా వీడికి వచ్చి లెటర్ ఇవ్వడం జరిగింది ఈరోజు. చెప్పండి అన్న, ఏంటి? ఇప్పుడు మామూలుగా అధికారులు ఒక్క నెల జీతం అవుతేనే వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సమ్మెలు స్ట్రైక్లతోనే సాధించుకుంటున్నారు. మేము 15 నెలల నుంచి జీతాలు లేవు. మా కుటుంబ పోషణ ఎలా గడపాలనో ఇక అధికారులే తెలుసుకోవాలి. మళ్ళీ ప్రభుత్వం కూడా ఆలోచించి మాకు కూడా ప్రతి నెల ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే విధంగా అందరికి కూడా అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్లకు 1వ నెల వేతనాలు ఇస్తున్నామని చెప్తున్నారు. అదే దానిలో భాగంగానే మేము గత 15 నెలల నుంచి జీతాలు లేవుగా ఆలోచించి మాకు కూడా నెల జీతాలు వచ్చేటట్టు చూడాలని భావిస్తున్నాం. ఏం చేస్తారనుకుంటారు? జీతాలు అంటే జీతాలు కలెక్టర్ గారు వీళ్ళు గవర్నమెంట్ జీతాలు, మీ పరిస్థితి మనకి ఏం చేస్తారనుకుంటారు? ఏం చేస్తారనుకుంటారు? ఏం లేదు, మేము కూడా సమ్మెలోకి ఆల్రెడీ మేము గవర్నమెంట్కి సమ్మె నోటీస్ ఇచ్చాము. ఇక ఈ సాలరీస్ ఇట్లా రాకుంటే మేము సమ్మెలోకి వెళ్దామని ఆలోచిస్తున్నాం. రైట్, ఇదైతే చెప్తున్న పరిస్థితి. వీళ్ళైతే 104 మాత్రం చెప్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే, మాకు జీతాలు రాకపోతే 10 నెలల జీతాలు మాత్రం ఉన్నారు. ఆ జీతాలు రాకపోతే మేము సమ్మె మాత్రం చేస్తామని, భారీ ఎత్తున సమ్మెలు మాత్రం చేస్తామని ఈ బాధ్యులు మాత్రం తెలుపుతున్న సంఘటన. కెమెరామెన్ రవితో లక్ష్మణ్, స్వతంత్ర, మంచిర్యాల.